మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతున్నానండి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. దావీదు కీర్తన తెలియచేస్తున్న మాటలు దేవునికి తన పట్ల ఎలాంటి తలంపులు ఉన్నాయో, ఆ తలంపులు ఎంత ప్రియమైనవో, వాటి మొత్తము ఎంత గొప్పదో తను లెక్కించాలి అని అంటే అవి ఇసుక కంటే కూడా లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను బ్రతికి ఉన్నాను అంటే నేను నీ దగ్గరే ఉంటాను అని తెలియచేస్తున్న మాటలను మనం చదువుకుంటున్నాం. అంటే మానవుని ఎడల దేవునికున్న తలంపు, ఆలోచన ఎంత గొప్పదో, ఆ తలంపు ఎంత ప్రియమైనదో వాటిని లెక్కించాలి అని అంటే ఇసుక రేణువులను ఎలాగైతే లెక్కించలేమో అలా ఆయన ఆలోచనలు, ఆయన యొక్క తలంపులు లెక్కించలేం. అందుకే నేను లెక్కించలేను, నేను బ్రతికి ఉన్నానంటే నీ దగ్గరే ఉంటా, అదే చెప్తున్నాడు దావీదు. మనం కూడా నేర్చుకుంటున్న మాట యొక్క సారాంశం అయితే అదే. ఇక 139వ కీర్తనలోనికి వస్తే, దేవుని గుణాతిశయములను, గుణలక్షణాలని తెలియచేస్తూ ప్రచురిస్తూ ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన సర్వవ్యాప్తికుడిగా ఉన్నాడు అనే మాటలని తెలియచేస్తూ, తన యందు ఆయాసకరమైనది ఏదైనా ఉంది అని అంటే తీసివేయమని అడుగుతున్నాడు. నిత్యమైన మార్గంలోనికి వెళ్ళడానికి, ఆ నిత్యమైన మార్గము నిత్యత్వంలోనికి వెళ్ళడానికి ఏవేవి నీకు వద్దో, నీకు ఆయాసకరంగా ఉంటాయో అలాంటివి ఏవి కూడా నా జీవితంలో ఉండొద్దు. నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నాలో నుంచి అవి తీసివే, నీకు ఇష్టంగా నన్ను చెయ్యి అని దావీదు అక్కడ అడుగుతున్న మాటలు, మాట్లాడుతున్న మాటలు ఈ కీర్తనలో మనం చదువుతున్నాం. 1 నుంచి 6 వచనాలలో మనం చూస్తే ఆ యొక్క పదాలు దావీదు సత్యాన్ని ధృవీకరిస్తున్నాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుని ఉన్నావు, నీకు తెలిసి ఉన్నది, నీకు తెలియను, ఇవి మాట్లాడుతున్నాడు. 1 నుంచి 6 వచనాలలో భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో జరుగు వాటి యొక్క సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నవాడు దేవుడు, సర్వజ్ఞాని అని తెలియచేస్తున్నాడు. దేవునికి సర్వం తెలుసు. మనం కూర్చుండుట, లేచుట, నడుచుట, పరుండుట ఇవన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు. అలాగే మన తలంపులు, ఆలోచనలు, మాటలు కూడా ఆయనకి మరుగై ఉండవు. ఇలా మనిషి యొక్క ప్రతి చర్యను గుర్చిన సంపూర్ణ సమాచారం ఆయన దగ్గర ఉంటుంది అని మరి దావీదు తెలియచేస్తున్న మాట. అందుకే నా చర్యలన్నీ నీకు బాగా తెలుసు, మాట నా నాలుకకు రాకమునిపి అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని తెలియజేస్తూ, దేవుని యొక్క ఈ సంపూర్ణ జ్ఞానము మనుష్య జ్ఞానము కంటే ఎన్నో రెట్లు ఎక్కువైంది అని మాటలను, ఆ సత్యాన్ని తెలియచేస్తున్నాడు. అందుకే దావీదు 6వ వచనంలో అంటున్నాడు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందనిది అని దేవుణ్ణి మరి అక్కడ ప్రస్తుతిస్తున్నాడు. మనం చూస్తున్న మాటలను బట్టి మనకు అర్థమవుతున్న ఆ యొక్క సారాంశం. అంటే 7 నుంచి 12 వచనాల్లో చూస్తే ఆయన సర్వవ్యాప్తికుడు, ఆ విషయాలని తెలియజేస్తున్నాడు. ఏకకాలంలో అన్ని ప్రదేశాలలో, అన్ని ప్రాంతాలలో ఉండేవాడు. అది ఆయనకి మాత్రమే సాధ్యమైనది, అది మనుషులు ఎవ్వరికీ కూడా సాధ్యపడని విషయం. అదే ఆ గుణలక్షణాన్ని తెలియజేస్తున్నాడు. తను దేవుని సన్నిధిలో నుండి ఎక్కడికి వెళ్ళలేనని ఆకాశంకి ఎక్కిన ఆయన ఉన్నాడు, పాతాళమందు పరుండున్న అక్కడ ఉన్నాడు, సముద్ర దిగాంతలో నివసించిన ఆయన అక్కడ ఉన్నాడని, ఆయన అదృశ్య హస్తము తనని పట్టుకుంటుందని తెలియజేస్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుడు లేని చోటు కానీ ఆయన వెళ్ళలేని ప్రదేశం అంటూ కూడా ఏది లేదు అని, చీకటిని ఆయనకి చీకటి వెలుగు కూడా ఒకే రీతిగా ఏకరీతిగా ఉంది అని ఆయన సర్వవ్యాప్తికుడు అని తెలియజేస్తున్నాడు. ఎక్కడికైనా ఆయన ప్రయాణం చేయగలడు, ఎక్కడైనా ఉంటాడు అని, అంటే చీకటి వెలుగు ఆయనకు ఒకటే రీతిగా ఉంది అని అక్కడ తెలియజేస్తున్న మాటలను మనం చూస్తున్నాము. తర్వాత 13 నుంచి 18 వచనాలలో సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మరి సర్వ సృష్టికి కూడా ఆధారభూతుడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు, చేయలేనిదంటూ ఏది కూడా లేదు అని తెలియచేస్తూ,
దానికి ఆ శక్తి ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆయనకున్న ఎంత బలమైన శక్తితో చూపిస్తున్నాడు. మానవుని యొక్క నిర్మాణాన్ని అక్కడ చూపిస్తున్నాడు. ఆయన ఆధారం ఎంత సర్వసృష్టికి ఆధారభూతుడు అనే ఒక విషయాన్ని చూస్తున్నాం మనము. ఇవి పౌలు భక్తుడు కూడా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. ఆయన నిత్యశక్తి చూపిస్తూ ఉంటాడు. ఆ పత్రికలో చెప్పిన 2 లక్షణాలు ఏంటి అనుకుంటున్నప్పుడు నిత్యశక్తి, దైవత్వమును గూర్చి తెలియపరిచాడు పౌలు భక్తుడు. ఇక్కడ దావీదు కూడా మరి ఆయన యొక్క సర్వశక్తత్వం ఎలాంటిదో చూపిస్తున్నాడు. ఆ మానవ సృష్టి యొక్క నిర్మాణం అది ఎంత అద్భుతమైనదో మనం దాని గురించి ఆలోచిస్తే మరి మనకి అది చెప్తున్నాడు. చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఆయన అక్కడ చెప్తున్నాడు, నా అంతరింద్రియములను కలుగ చేసావు, నా తల్లి గర్భమందు నిర్మించావు, నేను రహస్యమందు పుట్టినప్పుడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించబడుతున్నప్పుడు నీకు మరిగా ఏది ఉండలేదు, నీ కనులకి ఏది కూడా దాగి ఉండలేదు అని నేను ఈ భూలోకంలోనికి వస్తున్నప్పుడు నియమింపబడిన దినములు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటే నా కాకమునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథంలో నువ్వు లిఖించావు అని అక్కడ చెప్తున్న మాటలని మనకి కళ్ళకి కట్టినట్లుగా వివరిస్తున్నాడు. అంటే కలగచేసిన, నిర్మించిన, అంటే విచిత్రంగా నిర్మించిన ఈ పదాలు దేవుని యొక్క శక్తిని, సృష్టికర్త ఆయన అని చూపిస్తున్నాయి. మనకి అర్థమవుతున్నాయి. ఆ మాటల ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. మనిషి యొక్క ఆ శరీరంలో ఉన్న ప్రతి చిన్న అవయవం ఏ విధంగా కలగజేయబడిందో ఆలోచిస్తే దేవుడు ఎంత సర్వశక్తివంతుడో అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు ఆయన యొక్క గుణలక్షణాలని ప్రచురం చేయకుండా ఉండలేము. దావీదు ఆయన యొక్క గుణలక్షణాలని ప్రచురించడానికి దేవుని అంతగా అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, దేవా ఆ మాటలన్నీ చెప్పినాకే నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది, ఏమని వివరించగలను, ఏమని వర్ణించగలను, వాటిని నేను లెక్కించలేను అని మరి అక్కడ దావీదు చెప్తున్న మాటలని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన అంతగా గణపరుస్తున్నాడు. ఆ యొక్క మాటల ద్వారా మనకు అర్థమవుతున్న సందేశం. అయితే ఇక్కడ దావీదుని గురించి మనం చూసుకుంటే, దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, హృదయానుసారుడైన మనుష్యుడు. దేవుని ఎడల తను చూపే ఆసక్తి, అంతటి గొప్ప ఆసక్తిని చూపిస్తాడు. మరి ఆ గొర్రెల కాపరి అంత ఆసక్తి చూపిస్తున్నందుకు దేవుడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తన దీనస్థితిలో ఉన్నప్పుడు ఎలాగైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడో, అలా బ్రతకడానికి ఇష్టపడ్డాడో, రాజైన తర్వాత కూడా అదే విధంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. మరి దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఎటువంటి కారణములు, అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, అంటే తను గొప్ప చేసేవి, అలా సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎలా విడిచిపెట్టకుండా తన ముందున్న రాజు, సౌలైన రాజు అయితే ఎలాగైతే దేవునికి దూరస్తుడు అయిపోయాడో అలా కాకుండా తను తెలుసుకున్న దేవుని గురించి ఏదైతే ఉందో, తన ఏలుబడి క్రింద ఉన్న వారందరికీ కూడా తెలియాలనే తపన పడినవాడు, దాన్ని వివరించిన వాడు, తనకి తెలియచేసిన వాడు మనకి కూడా తెలియచేస్తున్నాడు. సమాజమునకు నేను తెలియచెప్పకుండా ఉండలేను అని మరి దావీదు భక్తుడు తెలియజేస్తున్న మాటలని మనం చూస్తున్నాం. అలాగే తను మరి రాజరికంలో తను రాజ్య పరిపాలన జరిగిస్తూ మరి దేవుని యొక్క మందిరమును గురించిన వాంఛ, తపన కలిగిన వాడు, ఆ నిర్మాణం జరిగించాలనే కోరిక కలిగిన వాడు. అయితే నాతాను ప్రవక్త వచ్చి నువ్వు నీతో కాదు, దేవుడు ఇష్టపడట్లేదు అని చెప్పినప్పుడు దేవుని ఇష్టానికి ఆ పనిని చేయడం కూడా ఆపేసిన వాడు. నేను ఎందుకు చేయకూడదు అని ఏమాత్రము కూడా ఎదురు తిరగకుండా లోబడి దేవునికి ఇష్టం లేనిది నేను చేయను అని ఆ మందిరంనికి కావలసిన వాటన్నిటిని కూడా సమకూర్చాడు. తనవన్నిటిని కూడా అర్పించుకున్నవాడు దావీదు. ఇంత గొప్పవాడు. అందుకనే అపోస్తుల కార్యంలో హృదయానుసారుడైన మనుష్యుడని చెప్తూ ఉద్దేశాలన్నిటిని నెరవేర్చిన వాడు, తన తరములో ఉన్న వారందరికీ కూడా సేవ చేసి నిద్రించాడు అని దావీదు గురించి అక్కడ మనం చదువుతున్నాము. అలాగే 2 సమూయేలు 7వ అధ్యాయంలో ఇంకా దావీదు గురించి ఏం చెప్తున్నారు అనుకుంటున్నప్పుడు, ఆ దావీదు ఎదుట శత్రువులెవరూ కూడా నిలబడకుండా నిర్మూలన చేసే అంత శక్తిని దేవుడు ఇస్తూ తనకి తోడుగా, అంటే జయాన్ని ఇస్తూ ఆయనకు తోడుగా ఉన్నాడని, మరి
ఆ విధమైన సింహాసనం, దావీదు యొక్క సింహాసనం నిత్యము కూడా స్థిరపరచడానికి ఇష్టపడిన వాడిగా, అంటే తన గర్భం నుండి వచ్చిన తన యొక్క సంతతిని హెచ్చిస్తూ రాజ్యాన్ని స్థిరపరుస్తూ ఆ రాజ్యం నిత్యము ఉండేటట్లుగా స్థిరపరిచిన వాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు మరి ఆ దావీదుకి ఇచ్చాడు. దావీదు సంతతిని సదాకాలము సింహాసనం మీద ఉంచడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. ఎందుకు అని అంటే దావీదు దేవుని అంతగా తెలుసుకున్న దావీదు ఎక్కడా కూడా వివరించకుండా ఉండలేదు, జ్ఞాతిశయములను ప్రచురించకుండా ఉండలేదు. మరి అలాగే మరి మనిషి యొక్క స్వభావ సిద్ధంగా ఆ బలహీనతలను పట్టి తప్పు చేశాడు. తప్పు జరిగినప్పుడు పశ్చాత్తాపంతో, అంటే ప్రవక్త వచ్చి హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఇలా చేసావన్నప్పుడు నిజంగా ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను దూరం చేయొద్దు, నీ ఆత్మని నా యుద్ధ నుండి తీసివేయొద్దు అని ప్రార్థించిన గొప్ప లక్షణం కలిగిన వాడు. నిజంగా ఎక్కడ కూడా కప్పిపించుకోకుండా సమర్థించుకోకుండా రాజైనప్పటికీ కూడా దేవుని న్యాయపీఠం మీద ముందు అందరితో సమాధానంగానే తాను ఎంచుకొని ఒక సాధారణమైన వ్యక్తిగానే దేవుని ముందుకు వెళ్ళి, నా తప్పు నా వల్లే, నేనే నీకు విరుద్ధంగా పాపం చేశానని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. దావీదు గురించి మనం ఒక మాటను చదువుతాము. రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో, దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండెను. ఎంత మంచి మాట చెప్తున్నారంటే, ఒకే ఒక సంగతిని పరిగణలోకి తీసుకున్నారు దేవుడు. అది ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములో దేవుని దృష్టికి యథార్థవంతుడిగా నడిచాడు. తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు కూడా తప్పిపోలేదు అని దావీదు గురించి మాట్లాడుతున్న మాటలని మనం ఇక్కడ చదువుతున్నాం. ఇలా దావీదు గురించి ఈ సందర్భం మనం చూసుకుంటే, దేవుడు ఎంచిన తప్పు ఒకటే, పరిగణించిన తప్పు ఒకటే, కానీ దావీదు గురించి మనుషులు చూసిన విధానం, దావీదు గురించి మనుషులు మాట్లాడిన విధానం, తనతోటి వారు అంటే తన సహోదరులు మాట్లాడిన మాటలు, తన తండ్రి ఏ విధంగా దావీదు స్థాయిని బట్టి, దావీదు స్థితిని బట్టి, దావీదు యొక్క విధానం అంటే ఏ విధంగా చూశాడో తన తండ్రి కూడా మనం చూసుకుంటే ఈరోజు మనం నేర్చుకోవాలి. అందుకే దావీదు ఏం మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నప్పుడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరతీయను అంటున్నాడు. తన తల్లిదండ్రులు ఎవరు విడిచిపెట్టినా దేవుడు నన్ను చేరతీస్తాడు అని దేవుని తలంపులని, దేవుని ఆలోచనలను ప్రియముగా గొప్పగా ఎంచినవాడు దావీదు. ఆ ఒక్క విషయంలో తప్ప దేవుడు ఎక్కడ కూడా తప్పుని అసలు మోపట్లేదు, తప్పును చూపించట్లేదు దావీదు విషయంలో. మరి ఇట్లా దావీదు యొక్క జీవితం కొనసాగుతున్న ఆ యొక్క జీవిత చరిత్రను కనుక మనం పరిశీలన చేస్తే, తన యొక్క జీవిత చరిత్రలో జరిగిన ఒక సందర్భం మనందరికీ సుపరిచితమైనది. మనం గత పాఠంలో నేర్చుకున్నది దావీదు చూపిన రాజలక్షణం. సౌలైన రాజు చేయవలసిన పని దావీదు చేశాడు. సౌలైన రాజు తన ప్రజలైన వారి యొక్క క్షేమాన్ని, ప్రజలని రక్షించవలసిన బాధ్యత సౌలుది రాజలక్షణం. కానీ అది దావీదు తీసుకున్నాడు. తన ప్రజల పక్షంగా తన యుద్ధం చేసి ప్రజలందరినీ కూడా రక్షించాడు. నీతిమంతుడైన వాడు తన పొరుగు వారి అందరినీ కూడా రక్షించేవాడిగా ఉంటాడు. అది రాజలక్షణం. ఈరోజు ఇక్కడ నేర్చుకుంటున్న మాట దావీదు యొక్క జీవితంలో జరిగిన సందర్భం మనందరికీ కూడా తెలిసినదే. మొదటి సమూయేలు 30వ అధ్యాయము మనం చదువుకుంటే, మరి ఆ దావీదు అక్కడ లేని సందర్భం, ఆ సందర్భంలో అమాలేకులు దండెత్తి వచ్చి మరి చెరగా పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు తిరిగి వచ్చిన వారందరూ కూడా అక్కడ చూస్తే ఆ పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని మనం గమనించుకుంటున్నప్పుడు 3వ వచనంలో, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడేటయో తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి చూచి, అంటే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే వాళ్ళు ఏడవడానికి శక్తి కూడా లేనంతగా వాళ్ళు అలా అక్కడ ఏడ్చారు. ఆ పరిస్థితులను బట్టి దావీదు కూడా మిక్కిలి దుఃఖపడినను కూడా అక్కడ మనం చదువుతాము. ఇలాంటి పరిస్థితులు వారి ప్రాణం విసికినందున వాళ్ళు రాళ్ళు రువి చంపాలి అని నిశ్చయం కూడా తీసుకున్నారు. ఇట్లాంటి పరిస్థితులలో దావీదు ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఏదైనా కావచ్చు, కానీ
దావీదులో ఉన్న గొప్ప లక్షణం. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపును అంత బాగా ఎరిగినవాడు, దేవుని యొక్క గుణలక్షణాలు ఎరిగినవాడు. కాబట్టే ఆ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవునిని పట్టి ధైర్యం తెచ్చుకొని, అక్కడ మాట ఉంటుంది, యెహోవాని పట్టి ధైర్యం తెచ్చుకొని అక్కడ చదువుతున్న మాట మనం దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయగా, దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. అంటే దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఆ పరిస్థితి చూసి ఆ పరిస్థితిని బట్టి కృంగిపోవట్లేదు, ఆ పరిస్థితిని బట్టి అధైర్యపడట్లేదు, ఆ పరిస్థితిని బట్టి అక్కడే ఆగిపోవట్లేదు, వాళ్ళని బ్రతిమలాడుకోవట్లేదు, నన్ను ఇలా చేయొద్దు అలాగే అసలు ఏమీ కూడా కాకుండా దావీదు చేసిన పని ఏంటంటే తను తాను ధైర్యపరుచుకున్నాడు. ఆ పరిస్థితులను, తను కృంగిన పరిస్థితులలోనూ తను ధైర్యపరుచుకొని దేవుని దగ్గర విచారణ చేయగా దేవుడు చెప్పాడు వెళ్ళు అన్నప్పుడు అలా వెళ్ళాడు. పోగొట్టుకునేది ఏదైతే ఉందో దానిని మళ్ళీ తిరిగి సమకూర్చుకున్నాడు. అక్కడ మనం ఆ అధ్యాయంలో చదువుతున్నాము. ఆ మొత్తం పోగొట్టుకున్నదంతా కూడా, పోయిందంతా కూడా అన్నిటినీ సమకూర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో ఇక్కడ నేర్చుకుంటున్న మాట కూడా, నేర్చుకోవాల్సిన విషయం కూడా అదే. దేవునికి మన ఎడలో ఉన్న తలంపులు ప్రియమైనవి, ఆయన ఆలోచనలు చాలా గొప్పవి. అలాంటివి అంత గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, అంత గొప్ప తలంపులు, ప్రియమైన తలంపులు ఆయన మన ఎడల కలిగి ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాలు ఎందుకు వస్తున్నాయి మన జీవితంలో? ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు అధైర్యపడేవి, కృంగిపోయే మన జీవితంలోనికి వస్తున్నప్పుడు మనం చేయవలసింది ఏంటో మనం దావీదు జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశం కూడా. అలాంటి పరిస్థితుల్లో తన ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. దేవుని దగ్గర విచారణ చేసి తిరిగి వాటన్నిటిని కూడా సమకూర్చుకున్నాడు. ఆ పరిస్థితులని మార్చగలిగాడు, ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురాగలిగాడు. ఈరోజు మనం కూడా ఇదే మనం నేర్చుకోవాల్సిన అంశం. ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకుంటున్న మాటలోని యొక్క ఉద్దేశం ఏంటి అనుకుంటున్నప్పుడు, మనుషులు వారి స్థాయిని బట్టి మన జీవితానికి వెలకడతారు, విలువిస్తారు, స్థాయిని నిర్దేశిస్తారు వారి స్థాయిలను బట్టి. అలాగే మన స్థాయిని బట్టి వారు మన స్థాయి అంటే మనం ఉన్న స్థితిని బట్టి, మన పరిస్థితులను బట్టి మన స్థాయిని వారే నిర్దేశిస్తారు. మనం వారికి ఉపయోగపడే విధంగా ఉంటే మన జీవితానికి విలువిచ్చే విధానం కానీ, ప్రాధాన్యత ఇచ్చే విధానం కానీ ఒకలాగా ఉంటుంది. వారికి ఉపయోగపడే విధంగా లేకపోతే వారు చూసే విధానం వేరొకలాగా ఉంటుంది. ఇది మనుషుల యొక్క స్థితి, లేక మనుషుల యొక్క ఆలోచన, మనుషులు ఉండే విధానం. కానీ మనకి విలువిచ్చేవాడు మన స్థాయిని, మన యొక్క స్థితిని, మన యొక్క పరిస్థితిని గుర్తించి, గ్రహించి దాంట్లో నుంచి తీసుకొచ్చేవాడు, మన గురించిన పరిపూర్ణ అవగాహన కలిగిన వాడు, మనమేంటో ఎరిగినవాడు ఒక్కడు మాత్రమే. ఆయనే తన చేతులతో మనల్ని నిర్మించుకున్నాడు, మనల్ని మలుచుకున్నాడు. అదే మనం ఇందాక కీర్తనలో 139 కీర్తనలో చదువుతున్నాం. నా తల్లి గర్భమందు నిర్మించిన వాడివి, నా అంతరింద్రియములు నువ్వు కలగచేసిన వాడివి, భూమి యొక్క అగాధ స్థలములు విచిత్రముగా నిర్మింపబడుతున్నప్పుడు నీ కనులు, పిండముగా రూపింపబడుతున్నప్పుడు నీ కనులు నన్ను చూసినాయి అంటున్నాడు. మనల్ని నిర్మించిన సృష్టికర్త, మన గురించి తెలిసిన వాడి ఆయన ఒక్కడు మాత్రమే. అందుకు మన గురించిన తలంపు, మన గురించిన ఆలోచన ఉంది కాబట్టి మనల్ని రక్షించడం కొరకు మనమున్న స్థితిలో నుండి లేవనెత్తడానికి తన కుమారుని లోకానికి పంపించాడు. తన కుమారుని మన కొరకు అప్పగించాడు. మనకివ్వడానికి పరలోక రాజ్యాన్ని కూడా మనకి సిద్ధపరిచాడు. మన కొరకు ఆయన మనకు సిద్ధపరుస్తున్నాడు కూడా. మనం ఆయన దృష్టికి అంత ప్రత్యేకమైన వారం. మనకు అప్పగింపబడిన పని కూడా అంతే ప్రత్యేకమైంది. ఈ పనిని ముగించుకొని మనం ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకిచ్చే బహుమానం కూడా అంతే ప్రత్యేకమైనది. మన జీవితం యొక్క విలువ ఆయన మాత్రమే ఎరిగినవాడు, అంత ఉన్నతమైనదిగా చూస్తున్నవాడు ఆయన మాత్రమే. ఎందుకంటే నిర్మాణికుడు ఆయన కాబట్టి, చేసింది ఆయన కాబట్టి మన జీవిత విలువ, మన యొక్క స్థాయి ఆయనకి మాత్రమే తెలుసు. మనుషులు ఎలా చూస్తున్నారో, మనుషులు ఎలా ఎంచుతున్నారో, మనకి ఎంత విలువిస్తున్నారో ఇవేవి మనం పరిగణలోకి తీసుకోకూడదు. అందుకనే దావీదు కీర్తనలోకి వెళ్ళినప్పుడు దావీదు మాట్లాడుతున్న మాటలు, నీ విశ్వాస్యత తరతరములు ఉంటుంది, తరతరములు నిలిచి ఉంటుంది.
అని ఆయన కృపను గురించి, ఆయన కరుణా కటాక్షమును గురించి, మరి ఆయన మంచితనమును గురించి, ఆయన కనికరములు మితిలేనివి, ఆయన కృప, అని ఎప్పుడు కూడా దావీదు దేవుని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా దావీదు దేవునిని అంత బాగా ఎరిగినవాడు. అందుకే నా హృదయానుసారుడైన మనుషుడు, ఆ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు ఎరిగినవాడుగా ఉండి తన యొక్క జీవితంలో జీవించిన వాడుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనకి ఇవ్వబడుతున్న ఈ ప్రాణాత్మ దేహములతో మనం చేయవలసింది ఏంటంటే, మనకివ్వబడిన యొక్క శరీరం, ఈ దేహము దేవుడు సృష్టించిన ఈ యొక్క సృష్టిని తెలుసుకోవడం కోసం ఇచ్చాడు. ఈ సృష్టిని తెలుసుకొని దీనిలో దేవుడు చేసిన యొక్క సృష్టి కార్యం ఏదైతే ఉందో, ఈ సృష్టిని బట్టి సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని, గుణలక్షణాలని మనం తెలుసుకొని ప్రచురం చేసే వారంగా మనం ఉండాలి. ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మన యొక్క జీవితంలో ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క తలంపులు ఎంత ప్రియమైనవో, ఎంత గొప్పవో మనం తెలుసుకోగలిగిన వారంగా ఉండాలి. ఈ ప్రాణం ఎందుకు ఇవ్వబడిందంటే మనల్ని మనం తెలుసుకోవడానికి, అంటే మనల్ని గూర్చిన స్పృహ, ఆత్మ దేవుని తెలుసుకోవడం కోసం. దేవుడు ఆత్మ కనుక ఆ ఆత్మతోనే ఆయన్ని అనుభవించగలం, ఆ ఆత్మతోనే అనుబంధాన్ని ఏర్పరచుకోగలం. కనుక ఈ ప్రాణాత్మ దేహములు దేవుడు మనకి ఇచ్చిన యొక్క ఉద్దేశం అయితే ఇది. ఇక్కడ మనకు తెలియజేస్తున్న మాటలు, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడో దావీదు తెలుసుకున్నట్లుగా పౌలు భక్తుడు కూడా తెలుసుకున్నారు. పౌలు భక్తుడు కూడా రోమిలికి రాసిన పత్రికలు అదే మాటలు మాట్లాడతారు. ఆయన నిత్య శక్తి, దైవత్వంను గురించి తెలియజేస్తూ మాట్లాడుతూ ఆయన అంటున్న మాటలు, మృతులని సజీవంగా చేసేవాడు, లేని వాటిని ఉన్నట్లుగా చేసేవాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. అంత సర్వశక్తిమంతుడైన దేవుడిని కలిగిన మనము మనకిచ్చిన ఈ దేహము, ప్రాణ, ఆత్మ, వీటితో మనం తెలుసుకొని ఆయనతో అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండే వారంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మన ఎడలా కలిగిన తలంపులు, ఆలోచనలు తెలుసుకోవడానికి ఈ యొక్క శరీర, ప్రాణ, ఆత్మ దేహముల ద్వారా మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ దావీదు చెప్పిన మాటలు ఇవి. దేవుడు చెప్తున్న మాటలని మనం చూసుకుంటే యెషయా గారి ద్వారా చెప్తున్న మాట, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునివాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. దేవుడు చెప్తున్న మాట, ముదిమి వచ్చే వరకు. మన తల్లిదండ్రులు ఎప్పటి వరకు మనల్ని ఎత్తుకోగలుగుతారు? మన బరువు, మన భారము మోయగలిగిన, మన బరువుని మోయగలిగిన శక్తి వారి దగ్గర ఉన్నంత వరకు, ఆ శక్తికి మించి వారు మోయలేని భారాన్ని వారు ఎత్తుకోలేరు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ముదిమి వచ్చే వరకు, అంటే తల వెంట్రుకలు నెరిసే వరకు కూడా మనల్ని ఎత్తుకునేవాడు. ఎందుకు? నేను చేసి ఉన్న నిర్మాణకుడు ఆయన కాబట్టి ఆయన అంటున్న మాట, చంక పెట్టుకునేవాడును నేను, ఎత్తుకొని రక్షించేవాడును నేను. దేవుడు చెప్తున్న మాటలు నిజంగా ఎంత గొప్ప అభయాన్ని ఇస్తున్నారో కదా. దేవుని యొక్క తలంపు ఎంత ప్రియమైనది, దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పది. మన ఎడల మనుషులు నిర్దేశించే దాన్ని బట్టి భయపడొద్దు, ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. దేవుడు చెప్తున్న మాట, దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈరోజు దేవుని మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు, అంటే తల వెంట్రుకలు నెరిసే వరకు ఆయన మన పరిస్థితులలో నుండి ఎత్తి రక్షించే దేవుడిగా, మనం ఎత్తుకొని రక్షించేవాడుగా, ఆ పరిస్థితుల నుండి బయటికి తీసుకొచ్చేవాడుగా మనకు ఉన్నాడు అని దేవుడు తెలియజేస్తున్న మాటలను మనం నేర్చుకుంటున్నాం. అదే 49వ అధ్యాయంకి వస్తే, 49వ అధ్యాయము 15-16 వచనాల్లో చూస్తే, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తను చంటి పిల్లను మరుచిన వారైనా మరుచుదురు, కానీ నేను నిన్ను మరువను. అంటే తల్లి తన బిడ్డను మరవదు, ఒకవేళ మరుచునేమో, కానీ నేను నిన్ను మరువను. మనల్ని మరువని దేవుడు, మన ఎడల అంత శ్రద్ధ వహిస్తున్న దేవుడు. కారణం, తన అరిచేతుల మీద మనల్ని చెక్కుకున్నాడు. తన అరిచేతుల మీద చెక్కుకున్న దేవుని ముందు మన ప్రాకారం ఉంది. మన ప్రాకారములు నిత్యము ఆయన ఎదుటున్నాయి. అంటే మన చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు సర్వవ్యాప్తిగా. ఇక్కడ నేర్చుకుంటున్న 3 విషయాలు మనం చూసాం కదా. ఆయన సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి, సర్వశక్తిమంతుడు. మన ప్రతి పరిస్థితులలో నుండి బయటికి తీసుకెళ్ళగలిగిన శక్తిమంతుడు, ఎత్తుకొని రక్షించగలిగిన వాడు, మనమున్న పరిస్థితిని చూడగలిగిన సర్వవ్యాప్తి, ఎట్లాంటి పరిస్థితులైనా ఎరిగి తెలుసుకునే సర్వజ్ఞాని,
దేవుని యొక్క లక్షణాలను తెలుసుకుంటున్న మనం మన జీవితంలో దేనిని బట్టి అధైర్యపడకుండా మనం ముందుకి కొనసాగాలనేది దేవుని యొక్క వాగ్దానం చెప్తున్న మాట, దేవుడు మనకిస్తున్న వాగ్దానం. ఇది మనం నేర్చుకుంటున్న మన యొక్క పాఠ్య భాగంగా మనం నేర్చుకున్న అంశంలోని భాగం. దేవుని యొక్క మాటలను నేర్చుకున్నప్పుడు పౌలు భక్తుడు తెలియజేస్తున్న మాటని చదువుకొని ముగించేసుకుందామండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో అంటున్న మాట, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగటకే సమస్తము సమకూడి జరుగుతుంది అని ఎరుగుదము అంటున్నారు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమించే వారికి ఆయన సంకల్పం ఏంటో తెలుస్తుంది, ఆయన ఆలోచన ఏంటో తెలుస్తుంది, ఆయన తలంపు ఏంటో తెలుస్తుంది. అలా తెలుస్తున్న వారికి దేవుడు మేలు చేస్తాడనే గ్రహింపు కూడా ఉంటుంది. అప్పుడు ధైర్యం తెచ్చుకోగలుగుతాం. ఇది రోజు మనం చెప్తున్న మాట. అది ఏ సందర్భమైనా కావచ్చు, ఆ పరిస్థితులు ఏవైనప్పటికీ కావచ్చు, మనకి మేలు కలగడానికి సమస్తము సమకూడి, దావీదు పోగొట్టుకున్న సమస్తాన్ని సమకూర్చుకున్నాడు, సమకూర్చబడింది, అక్కడ పరిస్థితి దేవుడు మరలా తిరిగి కల్పించాడు. అక్కడ సంభవించినది కీడే, సంభవించింది నష్టమే, అయినప్పటికీ తిరిగి సమకూర్చుకున్న ఈరోజు మనకి కూడా చెప్తున్న మాట అదే. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అవి మనకి మేలు కలిగే విధంగా మనకి కనబడినప్పటికీ అవి కీడుగానో బాధగానో కష్టంగానో అవమానించేవిగానో మనకి నిందించేవిగానో మన యొక్క స్థాయిని ఎదుటివారిని నిర్దేశించేవిగాను ఏదైనప్పటికీ కూడా సమస్తమును మేలు కలగడానికి దేవుడు సమకూడి జరిగిస్తున్నాడన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క తలంపు ఎప్పుడు కూడా ప్రియమైనదే, ఆయన ఆలోచన ఎప్పుడు కూడా గొప్పదే. మనము లెక్కించలేని, ఊహకు అందని అంతటి ఆలోచన ఆయనకి, అంతటి గొప్ప తలంపు మనకి ఎడలా కలిగి ఉన్నాడన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలనేది ఇక్కడ చెప్తున్న మాట. మనం ఆ తర్వాత కింద వచనాలకు వెళ్తే, మనము తన కుమారునితో స్వారూప్యం కలిగిన వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క తలంపు ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే తన కుమారునితో స్వారూప్యం కలిగిన వారంగా ఉండటం కొరకు దేవుడు మనల్ని నిర్ణయించుకున్న దేవుడు తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టి భూమి మీదకి రప్పించుకున్న దేవుడు, భూమి మీదకి పిలుచుకున్న దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చుకున్న దేవుడు మనల్ని మహిమపరుస్తున్నాడు. అలా అట్టి స్థితికి దేవుడు మనల్ని తీసుకొని మహిమపరుస్తుంటే ఇప్పటి శ్రమలు కలుగుతున్నవి ఏవి కూడా ఎనతగినవి కావు. అదే ముందుకు వెళ్తే పౌలు భక్తులు తెలియచేస్తున్న మాటలని చూస్తే, దీనిమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెల వలె మేము ఎంచబడుతున్నాం. అయినా ప్రేమించే వాని ద్వారా అత్యధికమైన విజయాన్ని పొందుకుంటున్నాం. దావీదు భక్తుడు అదే చేస్తున్నారు, పౌలు భక్తుడు అదే చేస్తున్నారు. కారణం ఏంటంటే ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు, ఆయన చంక పెట్టుకుని మనల్ని ఏ పరిస్థితులు మనం అక్కడ నిలబడలేమో, ఏ పరిస్థితులు మనం దాటలేమో, వాటిల్లో ఆయన ఎత్తుకుని చంక పెట్టుకుని రక్షించేవాడుగా ఉన్నాడు. తల్లి మరిస్తుందేమో కానీ మనల్ని మరవని దేవుడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీను అంటున్నాడు దావీదు. మన తల వెంట్రుకలు మన విరిసిపోయిన అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళిన దేవుడు మనల్ని తన అరిచేతులలో చెక్కుకొని నిత్యము కూడా తన ప్రాకారంలో భద్రపరుచుకుంటున్నాడు. ఈరోజు మనకి చెప్తున్న మాటలు, ఈ యొక్క ప్రేమ నుండి ఏది కూడా మనల్ని ఎడబాపదు. ఆయన యొక్క ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఆలోచనలు అంత గొప్పవి. అలాంటి ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క తలంపులు కలిగి ఉన్న దేవుణ్ణి ఎరిగిన మనము, ఆ గుణలక్షణాలని తెలుసుకున్న మనము కూడా ఆ పనిలో ఆ గుణలక్షణాలని ప్రచురం చేసే పని ప్రత్యేకమైనది. ఆ ప్రత్యేకమైన పనిని సంపూర్ణం చేసుకొని పొందబోయే బహుమానం కూడా ప్రత్యేకమైనదే. కాబట్టి దేవుడు మన గురించి ఉద్దేశించిన ఆ యొక్క సంకల్పము, ఆ యొక్క తలంపు ఏదైతే ఉన్నదో అది మన మంచికి, మేలు కరగడానికి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చడానికి. కాబట్టి సత్యాన్ని తెలుసుకున్న మనం ఇవెప్పుడు కూడా మన యొక్క జీవితంలో, ఇదే 8వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నారు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. మనకున్న పరిస్థితి ఏదైనప్పటికీ అది ఎన్నతగినది కాదు. ఏది మన దాంట్లోనికి వెళ్తున్నామో దాంట్లో నుంచి తప్పించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని ఎత్తుకునే దేవుడు, ఆయన అరిచేతులలో భద్రపరుచుకుని నిత్యము చూస్తున్న దేవుడు మనకున్నాడు. ఎలాంటి పరిస్థితులు మనకు వస్తున్నా ఆయన ప్రేమ నుండి మనల్ని వేరు చేసేవి ఏవి కూడా పరిస్థితులు సంభవించినప్పటికీ వాటిలో నుండి మనని ఆయన నుండి వేరు చెయ్యవు అని వాగ్దానం ఇస్తున్న దేవుడు. ఇటు వాగ్దానాలని కలిగిన మన యొక్క జీవితంలో దేవుని యొక్క
వాగ్దానాన్ని పొందుకొని మనకున్న పరిస్థితులు మనల్ని కృంగతీసేవిగా ఉంటే అధైర్యపడక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కనుక ఆయన ధైర్యం తెచ్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర విచారణ చేయడం, ఆయనకు మొర్రపెట్టుకోవడం, ఆయనకు అప్పగించినప్పుడు ప్రతి పరిస్థితుల్లో నుండి ఆయన లేవనెత్తేవాడిగా, రక్షించేవాడిగా, ఎత్తుకునేవాడిగా, మన బరువుని భారమును మోసేవాడిగా మనకి ఉన్నాడు అనేది సత్యాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే మానవులైన వారికి, తల్లిదండ్రులైనా మనమైనా మనుషులకి పరిధులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి, హద్దులు ఉన్నాయి, అవధులు ఉన్నాయి. వారు ఎంత ప్రేమ కలిగిన వారైనా ఎత్తుకోలేరు. ముదిమి వచ్చే వరకు ఎవరు కూడా ఎత్తుకోలేరు. మనమైనా ఎత్తుకోలేము, మన తల్లిదండ్రులైనా ఎత్తుకోలేము. మనకి పరిమితి ఉంది, మన బలానికి, మన శక్తికి పరిమితులు ఉన్నాయి. కానీ ఆయన శక్తికి, ఆయన బలానికి పరిమితి లేదు. ఆయన మన ఎడలున్న తలంపు ఎంతో ప్రియమైనది, మన ఎడలున్న ఆలోచన ఎంతో గొప్పది. కాబట్టి ఈ సత్యాన్ని ఎరిగిన మనం కృంగిపోక, అధైర్యపడక, ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తూ బలం పొందుకొని, సర్వశక్తివంతుడైన ఆయన, సర్వజ్ఞాని అయిన ఆయన, సర్వవ్యాప్తికుడైన ఆయన దగ్గర నుండి మనం ఆ కుమారుని యొక్క స్వరూపంలోనికి మార్చబడే వారంగా ఉందాం. దేవుడి భాగ్యం మనందరికీ దయచేను కాక. ఆమేన్.